సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి గనుక చూస్తే గనుక కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకనంటే పాక్ ఇప్పటికీ కూడా తన కవింపు చర్యలను అయితే మాత్రం ఆపటం లేదు. భారతదేశం సైన్యంతో పాక్ పోరాడాలి అని అంటే ఖచ్చితంగా ఆ సామర్థ్యం అయితే పాక్ కి లేదు అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా పాక్ తన దుశ్చర్యలను అయితే మాత్రం ప్రపంచ దేశాల ముందు ఆవిష్కృతం పరిస్థితులు కనుక చూస్తుంటే గనుక ఇప్పటిదాకా కూడా పాక్ ఎయిర్ బేసెస్ ని మూసివేసే పరిస్థితి అయితే నెలకొనుంది. అక్కడ ఉదయం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా జరుగుతున్న దాడి ప్రతి దాడుల్లో కనుక చూసుకుంటే గనుక ఇండియన్ ఆర్మీ పాక్ ఎయిర్ బేసెస్ అన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు చూస్తే గనుక పాక్ కూడా మన సరిహద్దు రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది. ఎందుకంటే మనము ఏదైతే ప్రస్తుతం దౌత్య ఒప్పందాలని దౌత్య నిబంధనల్ని పాటిస్తూ కూడా పౌరుల మీదకి అటాక్ చేయకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్నప్పటికీ కూడా పాక్ అవన్నీ కూడా ఉల్లంఘనలు చేస్తూ పూర్తిగా పౌరుల మీదకి వచ్చే ప్రయత్నాలు దాడికి దిగే ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం తన ఫోకస్ ని పెంచింది. ఇప్పటికే పాక్ ఎయిర్ బేసెస్ అన్నింటినీ కూడా ముక్కున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే గనక ఆ ఈ అటాక్స్ అన్ని కూడా ఇండియన్ ఆర్మీ చేస్తున్న అటాక్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పాక్ అయితే మాత్రం ఎదుర్కొనే సామర్థ్యం అయితే మాత్రం లేదు అన్న ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత పాక్ మరొక దుశ్చర్యకి పాల్పడుతుందని చెప్పాలి. ఎందుకంటే పాక్ ప్రధాని కొద్దిసేపటి క్రితం ఎన్సీఏ తో భేటీ అవ్వటం ఇది ఒక ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణ్వ ఆయుధాన్ని మేము ప్రయోగించే ప్రయత్నం చేయబోతున్నాము అని అంటున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాస్ లో వేదికగా పాక్ ప్రచారం చేసుకుంటూ ఉంది. అయితే ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రచారంగా కూడా మాధ్యమాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ అత్యవసర భేటీని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చూడాల్సిన సమయం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. పాక్ చెప్తున్నట్లుగా అణ్వాయుధాలని ప్రయోగించాలంటే కనుక చాలా నిబంధనలు ఉంటాయి. ఏ మాత్రం కూడా దాన్ని ప్రపంచ దేశాలు హర్షించే పరిస్థితి అయితే మాత్రం ఉండదు. ప్రస్తుతం అణ్వాయుధాలు ఉన్న దేశాలు అంటే కంట్రీస్ కనుక మనం చూసుకుంటే కనుక 9 దేశాల దగ్గర మాత్రమే ఈ అణ్వాయుధాల శక్తి అన్నది ఉంది అన్నది మనకి ప్రధానంగా తెలుస్తుంది. అందులో అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, ఇండియా, రష్యా, పాకిస్తాన్ వీటిలన్నిటిలో కూడా అణ్వాయుధ శక్తి ఉన్నప్పటికీ కూడా ఇలాంటివన్నిటిని కూడా యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఏవైతే దౌత్య ఒప్పందాలు ఉన్నాయో అలాగే నిబంధనలు ఉన్నాయో ఎన్సీఏ నిబంధనలు చెప్తుందో వాటిలన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ పాక్ మొదటి నుంచి కూడా అదే రకమైన కవ్వింపు చర్యలతో ఏమాత్రం నిబంధనల్ని పాటించకుండా యుద్ధ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తూ కూడా భారతదేశం వైపుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతే స్థాయిలో భారత సైన్యం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఒక పక్క డ్రోన్స్ నిర్వీర్యం చేస్తున్నారు, మరోపక్క ఫైటర్ జెట్స్ ని నిర్వీర్యం చేస్తున్నారు, మిసైల్స్ ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే భారత సైన్యం ముందు భారత రక్షణ వ్యవస్థ ముందు కూడా పాకిస్తాన్ ఏ మాత్రం కూడా సరిపోదు. అయినప్పటికీ కూడా అణ్వాయుధ ప్రయోగాన్ని ఒక బూచీగా చూపిస్తూ ప్రపంచ దేశాల ముందు పాక్ తన దుశ్చర్యల్ని మరొకసారి బహిర్గతం చేసుకుంటుంది. ఈ అన్ని వ్యవహారాలని కూడా పూర్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు ఈ చర్యలన్నింటినీ కూడా G7 దేశాలు కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే గనక సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఒక అలజడి వాతావరణంతోనే ఉన్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలన్నిటిలోని కూడా బ్లాక్అవుట్స్ ని చెప్తూ ఉన్నారు. అలాగే ఎయిర్ రైడ్ సైరన్స్ ను మోగించారు శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో. అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని సూచించారు. మరోవైపు చార్ధామ్ యాత్రలు లాంటివి కూడా పూర్తిగా క్లోజ్ చేస్తామనేది కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే దాని మీద అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరోవైపు చూస్తే కనుక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్లేసెస్ ని పిల్గ్రిమ్ సెంటర్స్ ని కూడా ఖచ్చితంగా ఎవరు కూడా రావద్దు, అది మీరు సైన్యానికి చేస్తున్న ఒక సహాయం కింద భావిస్తాము, ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఎవరైనా టూరిస్టులు ఉంటే గనక వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయండి అన్నది కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా సైన్యానికి మనం ఒక సపోర్ట్ చేసినట్లు అవుతుంది అన్నది కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు టూరిస్టులను కానీ మరోవైపు చూస్తే కనుక పిల్గ్రిమ్స్ కానీ ఎవరిని కూడా రావద్దు అన్నది ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొనున్న అలజడి వాతావరణం దృష్ట్యా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ కి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్స్ కూడా ప్రకటించుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయం తర్వాత కొన్ని సమావేశాలు అనంతరం అంటే మన దేశ ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతోని కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు చిన్న సూచనలు తీసుకుంటున్నారు. దీని తరువాత అంటే ఇప్పుడు ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి చర్యలకి ఎలాంటి ప్రతిచర్యలు ఉండాలి,
దాని తర్వాత ఎలాంటి ప్లానింగ్స్ అనేవి జరగాలి అనే దాని మీద ప్రస్తుతం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి తదుపరి వచ్చే నిర్ణయాలను బట్టి కూడా ఆదేశాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా సరిహద్దు ప్రాంతాలు అలజడిగా ఉన్నాయి కాబట్టి కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. వార్ టెర్రర్ అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది కాబట్టి పాక్ దుశ్చర్యల్ని పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం భారత సైన్యం చేస్తుంది. పూర్తిగా పాక్ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని మార్గాల్లో, అంటే ఇప్పటిదాకా మనం చూసుకుంటే కనుక నేరుగా మిసైల్స్, డ్రోన్స్ వీటిలన్నింటినీ కూడా ఫైటర్ జెట్స్ ని నిర్వీర్యం చేయడమే కాదు, ఒక పక్క అస్త్ర దిగ్బంధనం ఇప్పటికే పాక్ ని ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఇండియన్ ఎకానమీ ప్రకారం మనం చూసుకుంటే గనక మనకన్నా పాక్ చాలా తక్కువ స్థాయిలో ఎకానమీ పరంగా కూడా ఉంది. ఎకానమీ పరంగా బ్లాక్ చేసాం. మరోవైపు చూస్తే గనక ఆ ఏదైతే యుద్ధ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కనుక చూసుకుంటే గనక మనం వెపన్స్ ద్వారా కూడా వాళ్ళని పూర్తిగా మనకన్నా ఎక్కువ, పాక్ కన్నా ఎక్కువ సామర్థ్యం భారత ప్రభుత్వం కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనల్ని అయితే వాళ్ళు ఎదుర్కోలేని సమయంలోనే ఇప్పుడు అణ్వాయుధాన్ని ప్రయోగించే ఒక మాటని వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఇదొక ఆ ఆ ప్రస్తుతం మొత్తం ప్రపంచ దేశాలన్నిటిలోని కూడా చూసుకుంటే కనుక ఈ ప్రయత్నాలు అనేవి కేవలం మనల్ని భయపెట్టే ప్రయత్నానికి మాత్రమే అన్నది ఆ పాక్ చేస్తున్న ప్రయత్నం అనేది కూడా తెలుస్తోంది. కానీ ఏ మాత్రం భారత సైన్యం వెనకడుగేసే పరిస్థితే లేదు. పూర్తిగా భారత సైన్యానికి ఒక క్లియర్ కట్ టార్గెట్ అనేది ఉంది. ఇప్పటికే వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది భారత సైన్యం. ఒకవైపు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న, మరోవైపు ఎకానమీ, మరోవైపు చూస్తే గనక ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళని అసలు దిగ్బంధనం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పాక్ ఇలాంటి చర్యలకి పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు G7 దేశాలు పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాయి. ఒక్క టర్కీ తప్పితే ఇంకెవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా కూడా ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఒక టర్కీ మాత్రం, అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే ఇండియన్ టూరిజం ఎకానమీ టర్కీకి ఎక్కువగా ఉంది. అంటే మన టూరిజం ఎకానమీతో డెవలప్ అయిన టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడానికి కూడా ప్రపంచ దేశాలు కొంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక చైనా కూడా పూర్తిగా బయట, అంటే బహిర్గతంగా వాళ్ళకి సపోర్ట్ చేయనప్పటికీ కూడా ఇంటర్నల్ గా చైనా తన సపోర్ట్ ని పాకిస్తాన్ కి అందిస్తుంది అనేది పాకిస్తాన్ కొన్ని మాధ్యమాల ద్వారా వెల్లడిస్తుంది. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక ఏవైతే దౌత్య ఒప్పందాలు, నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తే గనక ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక విస్తృతమైన చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలేంటి, జరగబోతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా ఒక విస్తృతమైన చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం లోపు మరికొన్ని అటాక్స్ జరిగే ఓకే. పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత పౌరులందరూ కూడా క్షేమంగా ఉండాలి, సైన్యానికి సపోర్ట్ చేయాలి అనేది కేంద్రం ప్రధానంగా ఒక మెసేజ్ అయితే మాత్రం పంపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా సరిహద్దు రాష్ట్రాలు, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎయిర్ రైడ్ సైరన్స్ ని మోగిస్తున్నారు. బ్లాక్అవుట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎవరు కూడా ఇళ్ల నుంచి అత్యవసర పరిస్థితులు ఉంటే గానీ బయటికి రావద్దు అన్నది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి సివిలియన్స్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న సంకేతాలు ఉన్నాయో వాటిని ఓకే. అర్థం చేసుకుని రైట్. ఖచ్చితంగా ఆ విషయాల్లో అలర్ట్ రైట్.